Hello friends, welcome to Sankalp Study Success. So, ఈ పర్టికులర్ సెషన్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం నేర్చుకుందాం. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్వశ్చన్స్ ఫర్ యువర్ ఐపీ ఎగ్జామ్స్, మెయిన్లీ ఫర్ 7 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఈ మోడల్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుంది. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, 2014 ఐపీ పేపర్లో వచ్చిన క్వశ్చన్. ఇప్పటి వరకు నేర్చుకున్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక టైప్ అనమాట. ఇప్పటి నుంచి మనం నేర్చుకునేవి ఇంకొంచెం డెప్త్ ఉంటాయి, అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్, రైట్? సరే చూద్దాం. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్ అన్న. బీ వెరీ కేర్ఫుల్ వై యూ ఆర్ డూయింగ్ ద స్టెప్స్. ఓకే, సరే, లుక్ ఎట్ ద క్వశ్చన్ హియర్. ఇఫ్ ABC are the angles in a triangle, then prove that sin A/2 plus sin B/2 plus sin C/2 equals to 1 plus 4 sin of pi minus A/4 sin of pi minus B/4 sin of pi minus C/4. ఇది క్వశ్చన్. సో ఏ పర్టికులర్ క్వశ్చన్ ఇచ్చినప్పటికీ కూడా ఫస్ట్ 3 స్టెప్స్ ఏంటన్నా మనకి, ఫస్ట్ గివెన్ డేటా రాస్తాం, తర్వాత వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాసి అండర్లైన్ చేస్తాం, ఆ తర్వాత LHS ఈక్వల్స్ టు అని రాస్తాం కదా. ఆల్ రైట్, సరే చూడండి. గివెన్ మనకి ABC ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఇన్ ఏ ట్రయాంగిల్ అన్నారు, కాబట్టి గివెన్ A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు పై. ఎస్ ఓ నో? సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాస్తాం కదా. మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ sin A/2 ప్లస్ sin B/2 ప్లస్ sin C/2 ఈక్వల్స్ టు 1 plus 4 sin pi minus A/4 sin pi minus B/4 into sin pi minus C/4. ఇదే కదా నాన్న, ఇదే కదా. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. సరే, వాట్ ఈస్ ద LHS? ఇప్పుడు LHS ఏం రాయొచ్చు? LHS is nothing but sin A/2 plus sin B/2 plus sin C/2 కదా. ఓకే, sin A/2 plus sin B/2 plus sin C/2 అంటే ఇక్కడ sin C plus sin D ఫార్మాట్ని యూస్ చేయొచ్చు, అవునా? సైన్స్ ఉన్నాయి కాబట్టి రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి, అవునా? సో ప్లస్ వచ్చింది కాబట్టి C plus D దగ్గర సైన్ వస్తుంది కదా. అది ఆల్రెడీ మనకు తెలుసు. ఖచ్చితంగా మీరు ఫార్ములా రాసి చక్కగా బ్రాకెట్లో పెట్టండి, సరేనా? బాక్స్లో పెట్టండి. సో 2 sin డివైడెడ్ బై 2 రాయండి. ఇక్కడ ఏమొస్తుంది? C ప్లేస్లో A/2 ఉంది, D ప్లేస్లో B/2 ఉంది. చాలామంది ఇక్కడ 2 రాయడం మర్చిపోతారు, ఇక్కడ 2ని చూసి మర్చిపోకండి, సరేనా? సో A/2 ప్లస్ B/2, లేదంటే A ప్లస్ B/2ని డైరెక్ట్గా మీరు రాసినా తప్పేం లేదు. తర్వాత కాస్ ఆఫ్ A/2 మైనస్ B/2 హోల్ డివైడెడ్ బై 2 ప్లస్, ఇక్కడ చూడండి, దీని నుంచి నేను ఏం రాయొచ్చు? A ప్లస్ B ప్లస్ C హోల్ డివైడెడ్ బై 2 ఈజ్ నథింగ్ బట్ π/2, రైట్? సో C/2 అంటే ఏం రాయొచ్చు నాన్న? ఇట్స్ నథింగ్ బట్ π/2 మైనస్ ఆఫ్ A ప్లస్ B/2, అవునా? సో సైన్ C/2 అన్నప్పుడు సైన్ ఆఫ్ π/2 మైనస్ ఆఫ్ A ప్లస్ B/2. సో జనరల్గా మీరు A ప్లస్ B/2ని A/2 ప్లస్ B/2ని సింపుల్గా మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదు. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా. ఆల్ రైట్, సో 2 సైన్ A ప్లస్ B/2 డివైడెడ్ బై 2 అంటే 2 2s ఎంత? 4 కదా, కాబట్టి A ప్లస్ B/4 వస్తుంది. తర్వాత కాస్ ఆఫ్ దిస్ ఇస్ A మైనస్ B డివైడెడ్ బై 4 వస్తుంది ప్లస్, ఇప్పుడు సైన్ ఆఫ్ π/2 మైనస్ ఆఫ్ A ప్లస్ B/2 ఉంది కదా. ఆల్ రైట్, సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సైన్ 90 మైనస్ తీటా ఇస్ నథింగ్ బట్ కాస్ తీటా, అవునా? సరే, అవునా కదా? సో కాస్ ఆఫ్ తీటా ప్లేస్లో A ప్లస్ B/2 ఉంది, రైట్? ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో 2 సైన్ ఆఫ్, ఇక్కడ A ప్లస్ B/4 ఉంది, అవునా? ఈ ఫంక్షన్ని అలాగే ఉంచండి. లెట్ us డోంట్ డిస్టర్బ్ అంటిల్ ఫ్యూ స్టెప్స్. ఓకే, సో 2 సైన్ A ప్లస్ B/4 ఇంటూ కాస్ ఆఫ్ A మైనస్ B/4 ప్లస్, దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ కాస్ ఆఫ్ A ప్లస్ B/2 ఉంది కదా. సో సి ఫ్రెండ్స్, లెట్స్ డూ వన్ థింగ్. సో ఇది నేను సైన్లోకి చివరిలోకి మార్చాలి, కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే కాస్ ఆఫ్ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాను, అంటే 2 ఇంటూ A ప్లస్ B డివైడెడ్ బై 4. కెన్ ఐ రైట్ లైక్ దిస్? 2 2s 4 కదా, ఆ 2 ఇక్కడే ఉంది కదా. సో ఇప్పుడు ఇది కాస్ 2 తీటా ఫార్మాట్లో ఉంది, దీన్ని సైన్లో కన్వర్ట్ చేయొచ్చు, అంటే 1 మైనస్ 2 sin² తీటా ఫార్మాట్లోకి రాయొచ్చు కదా. ఆల్ రైట్, సరే,
కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో 2 ఇది లాజిక్ అనమాట. ఇది మీరు ఎందుకంటే ఇక్కడ బై 4 రావాలి ఖచ్చితంగా. అన్ని 4s ఉన్నాయి డినామినేటర్స్లో. ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఇక్కడ 4 రావాలి కదా. దట్స్ ద లాజిక్. సో 2 sin a plus b divided by 4 cos of a minus b divided by 4 plus cos 2 theta. It's 1 minus 2 sin square theta. 1 minus 2 sin square theta. So a theta place లో a plus b by 4 ఉంది. అవునా? ఆల్ రైట్. సో ఈ 1ని ముందుకు తీసుకొచ్చేయండి. అప్పుడు మనకి ఇక్కడ 1 వచ్చేస్తుంది RHSలో. ఎస్. సో 1 వచ్చింది ప్లస్ ఇక్కడ 2 sin of a plus b by 4 cos of a minus b by 4 ప్లస్ minus 2 sin square of a plus b by 4 ఉంది. ఇక్కడ 2 sin of a plus b by 4 కామన్ తీయచ్చు. సో 2 sin of a plus b divided by 4 కామన్ తీస్తే cos of a minus b by 4. అవునా? సో ఇక్కడ మైనస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. అవునా? సో సైన్ ఆఫ్, సో ఇట్స్ a plus b by 4. అంతేనా? సో 2 sin square a plus b సాటిస్ఫైడ్. ఓకే, ఆల్ రైట్. సో మనకి ఇక్కడ cos c మైనస్ sin d ఫార్మాట్ ఏం లేదు. cos c మైనస్ cos d మనకి తెలుసు కాబట్టి దీన్ని కూడా మళ్ళీ మనం కాస్లోకి కన్వర్ట్ చేయాలి. అవునా? sin theta ఇస్ నథింగ్ బట్ cos of 90 మైనస్ theta. ఎస్ ఓ నో? ఆల్ రైట్. చూద్దాం. సి ఫ్రెండ్స్, సో 1 plus 2 sin ఆఫ్, ఇక్కడ a plus b by 4 ఉంది కదా. a plus b అంటే ఏం రాయొచ్చు? పై మైనస్ c అని రాయొచ్చు కదా. అలా రాద్దాం. దీని నుంచే కన్వర్ట్ చేశాను. a plus b అంటే పై మైనస్ c అని రాయొచ్చు. c అటు వెళ్ళిపోతే మైనస్ c కదా. ఇట్స్ పై మైనస్ c. ఎందుకంటే పై మైనస్ c టర్మ్ అనేది మనకు కనిపిస్తుంది. అన్ని పై మైనస్ c, పై మైనస్ b, పై మైనస్ cలు ఉన్నాయి కాబట్టి అది రాద్దాం. తర్వాత ఇంటూ cos of a minus b by 4, రైట్, మైనస్, ఇప్పుడు దీన్ని కూడా కాస్ట్లోకి మార్చాలి కదా. సో సైన్ తీటా అంటే cos of 90 మైనస్ తీటా. సో పై బై 2 మైనస్ ఆఫ్ a plus b by 4. కరెక్ట్ ఓన్లీ, రైట్. సో ఇప్పుడు 1 plus 2 sin of pi minus c by 4 ఇంటూ, ఇప్పుడు ఇది cos c మైనస్ cos d ఫార్మాట్లో ఉంది కదా. cos c మైనస్ cos d, ఎస్ ఓను. సో cos c మైనస్ cos d అన్నప్పుడు 2 sin c plus d by 2 ఇంటూ sin d మైనస్ c by 2 కదా. అవునా కదా? లేదా మైనస్ ముందు పెట్టుకున్నప్పుడు c మైనస్ d అని రాయొచ్చు. నేనేం రాస్తానంటే 2 sin c plus d by 2. వాట్ ఈస్ c నానా? దిస్ ఈజ్ c, దిస్ ఈజ్ d. సో a by 4 మైనస్ b by 4 ఇలా రాయొచ్చు కదా. దీన్ని ఏ విధంగా రాయొచ్చు కదా. c ప్లస్ d, ప్లస్ d వాల్యూ ఎంత? ఇట్స్ పై బై 2 మైనస్ a by 4 మైనస్ b by 4. ఎందుకని? మైనస్ ఇంటూ a by 4, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ b by 4. సరిపోయిందా? డివైడెడ్ బై 2. 2 sin c ప్లస్ d by 2 ఇంటూ sin d మైనస్ c by 2. d అంటే ఏంటన్నా ఇది కాబట్టి పై బై 2 మైనస్ a by 4 మైనస్ b by 4 మైనస్ దిస్ టర్మ్ మైనస్ ఇంటూ a ప్లస్ a by 4 మైనస్ a by 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b by 4. సాటిస్ఫై అయిందా? ఆల్ రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతాయినా? మనకి ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? యా, దెర్ ఆర్. సో a by 4 మైనస్ a by 4 క్యాన్సిల్ అవుతుంది. ఇట్స్ మైనస్ b by 4, b by 4 క్యాన్సిల్ అవుతుంది. అవునా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? సో 1 ప్లస్ 2 సైన్ ఆఫ్ పై మైనస్ c by 4, 2 సైన్ ఆఫ్ మైనస్ b by 4 మైనస్ b by 4 మైనస్ 2b by 4 అంటే 2 2s 4 కదంటే మైనస్ b by 2 వస్తుంది. ఇట్స్ పై బై 2 మైనస్ b by 2 బై 2. అంతేనా? మైనస్ b by 4 మైనస్ b by 4 మైనస్ 2b by 4, 2 2s 4 కదా కాబట్టి మైనస్ b by 2 మైనస్ b by 2 బై 2 ఇంటూ సైన్ పై బై 2 తర్వాత మైనస్ 2a by 4 కదా. సో మైనస్ 2a by 4, 2 2s 4 కదా. సో మైనస్ a by 2 డివైడెడ్ బై 2.
అంతేనా 2 sin pi by 2 minus b by 2 whole divided by 2 into sin pi by 2 minus 2 2's 4 pi by divided by 2. ఓకే కరెక్ట్. సో ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీని నుంచి మళ్ళీ మనం ఏం రాయొచ్చు? సి ఫ్రెండ్స్, 1 plus 2 sin, this is pi minus c by 4. So this is again 2 into sin. Can I write? ఇది pi minus b by whole divided by 2 రాయొచ్చు. మళ్ళీ 2 2's 4 కదా, కాబట్టి pi minus b divided by 2 2's 4. Again sin of, ఇది pi by 2 minus a by 2 అంటే pi minus a whole divided by 2. So 2 2's 4 again. So pi minus a by 2. A by 4. Yes or no? సో ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 1 plus 2 2's 4 sin of pi minus a by 4, yes or no, into sin of pi minus b by 4 into this one sin of pi minus c whole by 4. This is the RHS. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం, రైట్ నానా? సో దిస్ ఇస్ ద వే టు ప్రొసీడ్. అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి? If ABC are the angles in a triangle, then we can say that sin A by 2 plus sin B by 2 plus sin C by 2 equals to 1 plus 4 sin of pi minus A by 4 sin of pi minus B by 4 into sin of pi minus C by 4 అని చెప్పి బాక్స్లో పెట్టండి చివరిలో, సరేనా? దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఇది IP 2014లో వచ్చిన క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ